ఒక మిస్టరీ కొన్ని గంటలు జరిగింది. ఆ మిస్టరీని పోలీసులు ఛేదించాల్సిన బాధ్యత కూడా పడింది. ఇది గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నగర్లో కొత్తపాలెం ప్రాంతానికి సమీపంలో ఉన్న భగత్ సింగ్ నగర్. ఒక రకంగా చూసుకుంటే నిత్యం మనుషులు తిరిగే ప్రాంతం. అలాగే నిర్మానుష ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతంలో ఈ హత్య జరిగింది. అయితే హతుకుడు ఎవరు, హంతకులు ఎవరు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా కూడా మారిన పరిస్థితి. స్థానికులు కాకపోయినప్పుడు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తిని ఈ ప్రాంతానికి తీసుకువచ్చి హత్య చేయడం కానీ, లేక ఇతర ప్రాంతాల్లో చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి, అలాగే సాక్ష్యాలు లేకుండా చేయడానికి వచ్చిన ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఈ శరీరాన్ని ఇక్కడ కట్టి ఆ తర్వాత నిప్పిపోసి ఉండారని తెలుస్తుంది. అయితే ఎక్కువ భాగం కాలిపోయినప్పుడు కూడా మృతదేహం ఇంకా పూర్తిగా కాలలేదు. దానికి సంబంధించి ఎక్కువగా ఆ చనిపోయిన వ్యక్తి శరీరం చాలా భారీగా ఉండడంతో ఒక రకంగా కొంతవరకే కాలినట్టు తెలుస్తుంది. ఈ దశలో ముఖం అలాగే ఇతర ఆనవాళ్ళు కూడా ఉన్న దశలో త్వరితగతిన ఆ వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంది. వ్యక్తి గుర్తించడం జరిగినట్లయితే తర్వాత క్రమంలో కూడా కొంతవరకు నిందితులను కూడా గుర్తించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఆనవాళ్ళ బట్టి ఒక వ్యక్తి హత్య చేయడానికి ఏమాత్రం కూడా అవకాశాలు లేవు. సహజంగా చూసుకుంటే ఇప్పుడు నేను రావడానికి కూడా కొంత మారుమూల ప్రాంతంలాగా ఉండే ఈ తుమ్మ చెట్ల మధ్య నుంచి వచ్చే అవకాశం ఉంది. పగటి వేళ ఇక్కడ రావడానికి చాలా వరకు ఆస్కారాలు తక్కువ ఉంటాయి. అంటే ఖచ్చితంగా రాత్రి 10 గంటల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. రైల్ ట్రాక్ నుంచి లోపలికి రావాలి. లోపల నుంచి వచ్చిన తర్వాత ఇంత మారుమూల ప్రాంతంకి వచ్చిన తర్వాత కారణంలో ఎవరు, అలాగే హత్యకు గురైన వ్యక్తులు ఎవరు, ఈ కోణంలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవడమే కాకుండా ఆ పోలీసులు దీనికి సంబంధించిన ఆనవాళ్ళను కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ నివేదిక కూడా పంపడం జరిగింది. అలాగే మృతదేహాన్ని పోస్ట్ మార్టం కూడా పంపించారు. ప్రస్తుతానికైతే ఎవరైతే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో, అలాగే పక్కనున్న సబ్బవరం, అలాగే కొత్త వలస ప్రాంతాల్లో ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా ఇళ్ల నుంచి ఎవరైనా గడిచిన కొన్ని గంటలుగా ఇంటికి రాని వ్యక్తులు ఉంటే వారికి సంబంధించిన సమాచారం ఇచ్చినట్లయితే ఆ కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి విశాఖలోని శివారు ప్రాంతం అయినప్పటికీ జనం తిరిగే ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం అది సగం కాలిన దశలో కనిపించడంతో స్థానికంగా కొంత కలకలం రేగిన వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. విశాఖలోని కొత్తపాలెం అనే ప్రాంతం నుంచి, అంటే రైల్వే స్టేషన్ సింహాచలం, ఆ తర్వాత కొత్తపాలెం, ఆ కొత్తపాలెం నుంచి వచ్చేసరికి నేరుగా రైల్వే ట్రాక్ మనం కొంత దూరం నుంచి చూస్తే మనకి ఆనవాళ్ళు కనిపిస్తాయి. కొంత దూరంలో రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఆ రైల్ ట్రాక్ నుంచి దిగువ నుంచి ఈ రకంగా వచ్చే పరిస్థితి. అయితే ఇక్కడికి ఆటోలు కానీ లేక కార్లు కానీ నేరుగా వచ్చే పరిస్థితి, అంటే రోడ్డు లేకపోయినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి. అయితే ఇక్కడ ఆనవాళ్ళు బట్టి, అంటే ఒక మద్యం బాటిల్ ఉండడం, అలాగే ఇక్కడ దగ్గరలో చూసుకుంటే వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అలాగే ఒక కూల్ డ్రింక్స్ బాటిల్ కూడా ఉన్నాయి. అంటే సహజంగా ఇప్పుడు ఆ శరీరం బట్టి చూసుకుంటే చాలా బలంగా ఉన్న వ్యక్తే ఈ మృతుడిగా, హతుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో కొందరు వ్యక్తులు సమూహంగా వచ్చి ఈ రకంగా హత్య చేయడం కానీ, అయితే ఈ హత్య ఇక్కడ చేశారా లేకపోతే వేరే చోట హత్య చేసి ఆ తర్వాత మనిషిని ఇక్కడ తీసుకొచ్చి తాళ్ళతో ఈ తుమ్మ చెట్టుకు కట్టి ఆ తర్వాత కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి నిప్పు పెట్టారనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమిటికి ఒక నిర్మానుష్య ప్రాంతంగా రాత్రి వేళ ఉన్నప్పుడు కూడా పగటి వేళ మాత్రం కొంత జనసంచారం, అంటే ఎక్కువ మంది లేకపోయినా ఒకరు ఇద్దరు ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంది. పక్కనే పంట పొలాలు ఉన్నాయి, అలాగే లేఅవుట్ ఉంది. మరోవైపు చూసుకుంటే రెండు వైపులు కూడా రైల్ ట్రాక్లు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితిలో ఈ సంఘటన జరిగింది. ఈ దశలో పోలీసులు దీనికి సంబంధించి అంటే చుట్టుపక్కల ఉన్న అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే జనం సంచరించే ఈ ప్రాంతంలో ఈ ఘటన జరగడం సహజంగానే కొంత ఆందోళన, కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్ట్మార్టం నివేదిక నేపథ్యాన్ని పంపించారు. అట్లాగే సమీపంలో మద్యం బాటిల్, అలాగే మంచినీటి బాటిల్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ ఉన్న నేపథ్యాన తెలిసిన వ్యక్తుల పనిగానే భావిస్తున్నారు. తెలిసిన వ్యక్తులు ఎవరైతే హతుడు ఉన్నాడో అతను నమ్మకంగా ఈ ప్రాంతానికి తీసుకురావచ్చు, లేక ఇతర ప్రాంతాల్లో హత్య చేసి ఆ తర్వాత ఇక్కడ తెచ్చి నిప్పు పెట్టే పరిస్థితి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ దశలో గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో, అంటే ఉత్తరాంధ్రతో పాటు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ మిస్సింగ్ అయిన వ్యక్తుల గురించి సమాచారం తెలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎక్కువగా మనం చూసుకుంటే ఇది దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇటువైపు చూసుకుంటే సబ్బవరం, అలాగే పెందుర్తి, మరోవైపు చూసుకుంటే శీలానగర్,
గాజువాక, గోపాలపట్నం ఇట్లాంటి పరిసర ప్రాంతాల నుంచి వ్యక్తులే ఇంత దగ్గరగా వచ్చి ఈ రకమైన ఘటనకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. నిజంగా మందుపాటి చేసుకున్నప్పుడు కూడా మరీ దూరం అయ్యే ప్రాంతంకి వచ్చే అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా ఎవరైనా ఆటో డ్రైవర్ల సాయం కావచ్చు, లేకపోతే ఆటో డ్రైవర్లే ఒక స్నేహితులుగా కానీ వచ్చినట్లయితే, లేకపోతే ఒక క్యాబ్ డ్రైవర్లు ఇట్లాంటి వ్యక్తులు ఎవరు చేసినప్పుడు కూడా ఈ ప్రాంతంకి ఎంతో కొంత పరిచయం ఉండే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఏదైతే సబ్బవరం, పెందుర్తి, ఇటు గోపాలపట్నం, కంచరపాలెం, ఇటు పక్కన మనం చూసుకుంటే శీలానగర్, గాజువాక ఈ పరిసర ప్రాంత వ్యక్తులే ఇంత దగ్గరికి, ఇంత మారుమూల ప్రాంతం అంటే ఇది దగ్గర ప్రాంతం, అదే సమయంలో మారుమూల ప్రాంతం, ఇట్లాంటి పరిసరాలు ఇలాంటి ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పోలీస్ స్టేషన్లో నేను చెప్పిన ఈ 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఆయా ప్రాంతాల్లో ఎవరైనా బలిష్టంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా మిస్సింగ్ అయ్యారా, ఆ మిస్సింగ్ సంబంధించిన కేసులు ఏమైనా వచ్చాయన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక వ్యక్తిని హత్య చేశారు. హత్య చేయడంతో ఆనవాళ్ళు లేకుండా దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే శరీరాన్ని కాల్చే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మర్మాంగాలు మాత్రమే ఎక్కువగా పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా కూడా దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈ దశలో కొంతవరకు చూసుకుంటే వివాహిత సంబంధాలు ఒక కారణంగా కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని కేసుల్లో చూసుకుంటే కేసును అలాగే పోలీసుల దర్యాప్తును దారి మళ్లించే క్రమంలో కూడా కొందరు నిందితులు ఇట్లాంటి అంశాలు కూడా చేశారు. ఇక్కడ చూసుకుంటే రహస్య అంగాలని కాల్చారు. దీన్ని బట్టి ఒక వివాహితర సంబంధం యాంగిల్లో పోలీసుల విచారణ దారి తప్పే ప్రయత్నాలు కూడా కొన్ని క్రిమినల్ కేసుల్లో జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటివి జరిగిందా లేక నిజంగానే అట్లాంటి అంశం ప్రధాన కారణంగా ఈ హత్య జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. మరికొన్ని గంటల్లోనే కొంతవరకు పోలీసులు ఛేదించే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో దీనికి సంబంధించిన ఫోటోను కూడా పోలీసులు విడుదల చేశారు. ఎవరైనా మిస్సింగ్ అయినట్లయితే వారి సమాచారం గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే కంట్రోల్ రూమ్కి కానీ తెలియజేయాలని కూడా గోపాలపట్నం పోలీసులు కోరుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.